విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసే విద్యా లక్ష్యాలను చేరుకునేందుకు టీశాట్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు టీశాట్ యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్స్ 2025 నిర్వహించేది. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల్లో నాయకత్వం లక్షణాలను పెంపొందించడం కోసం తొలిసారిగా బాలవక్త విద్యార్థులకు పోటీ పరీక్షలు సిద్ధం చేసేందుకు క్విజ్ కాంపిటీషన్లతో పాటు వ్యాసరచన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది టీశాట్. ఎలక్యూషన్, క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలకు పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. రాష్ట్ర స్థాయి యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్స్ నిర్వహించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం సార్, నా పేరు మహమ్మద్ సలీం. నేను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి నా పాపను తీసుకొని రావడం జరిగింది. ఈమె ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిషత్లో 6వ తరగతి చదువుతుంది. అక్కడ మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో గెలుపొంది ఇక్కడ రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది. ఈ ప్రధాన ఉపాధ్యాయులు ఎంతమంది అయితే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరూ కలిసి, ఈ టీశాట్ వాళ్ళు కలిసి ప్రత్యేకంగా మా పిల్లల కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఫ్యూచర్లో వాళ్ళు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. దానివల్ల పిల్లల మనోభావాలు ఎదిగి వాళ్ళు ఇంకా పై స్థాయికి ఎదగాలనే ఆలోచనలు వాళ్ళ దాంట్లో వస్తాయి. వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు సార్. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ, వాళ్లకు ఈ ప్లాట్ఫామ్ ఇస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ సౌజన్యంతో రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల నుండి మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎలక్యూషన్, క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీ అంశాల్లో పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల సంతోషానికి టీశాట్ వేదికగా నిలిచింది. అందరికీ నమస్కారం. నేను టీశాట్ సంస్థకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి గ్రామీణ స్థానంలో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి మాలో కూడా ఒక నమ్మకంని కల్పించి మేము కూడా చెప్పగలమని, మేము దేనికి తీసిపోమని ఒక నమ్మకాన్ని కలిగించారు టీశాట్ సంస్థ వాళ్ళు. వీరు మాలోని మా స్కిల్స్ని బయటికి తీసి, మా టాలెంట్లని, మా నైపుణ్యాలని తీసి మేము ఎంత గొప్ప వాళ్ళమో మాకే చూపించారు. అలాగే వీరు ఎన్నో రకాల పోటీని మాకు పెట్టారు. ఎస్సే, ఎలక్యూషన్, అలాగే క్విజ్ లాంటివి ఎన్నో పెట్టారు. అలాగే పిల్లల యొక్క ఎదుగుదలకు వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. అందువల్ల నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. రియల్గా నాకు ఐఎమ్ సో హ్యాపీ. వై? బికాస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇలా రావడానికి కూడా మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాము. దాంట్లో మండల్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, ఇప్పుడు స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వచ్చి ఇక్కడ అందరూ, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మనం తెలుసుకోవచ్చు. అలాంటి వాళ్ళతో కాంపిటీషన్ అయ్యాక నేను స్పీచ్ ఇచ్చాక మా అందరికీ మాలో ఎంత టాలెంట్ ఉందని మాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ పెట్టాకనే మాకు తెలిసింది. సో అందుకు నేను టీశాట్ నెట్వర్క్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. ముందుగా టీశాట్ సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మారుమూల గ్రామంలో నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగగలుగుతామని, శక్తి సామర్థ్యాలు మాకున్నామని నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కొలిపినందుకు టీశాట్ సంస్థ వారికి ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలు, క్విజ్, తర్వాత ఎస్సే రైటింగ్ అనే 3 కాంపిటీషన్లు పెట్టారు. మనందరిలో ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలుగుతామని టీశాట్ వాళ్ళు మనకు తెలియపరిచారు. ధన్యవాదాలు. నా పేరు వర్షిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ప్రస్తుతం సంగం లక్ష్మీబాయి పాఠశాల, గురుకుల పాఠశాల నుంచి వచ్చిన, వికారాబాద్ డిస్టిక్ నుంచి. మెయిన్గా ఫస్ట్గా చెప్పాలంటే నేను టీశాట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే పిల్లల లోపల ఉన్న నైతిక విలువలని పెంపొందించడానికి ఒక మంచి ఆపర్చునిటీ టీశాట్ అనేది కల్పిస్తుంది అందరికీ. ఫస్ట్గా మేము ఎస్సే రైటింగ్, క్విజ్, ఇంకా ఎలక్యూషన్, బాలవక్త 3 కాంపిటీషన్స్ ఇక్కడ మాకు కండక్ట్ చేసిర్రు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను టీశాట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. A very good afternoon to everyone present over here. Today we came to this program organized by TSAT. I have performed elocution competition here, and if you ask me about my experience, it was really excellent because I have learnt many things from here. So I just want to say that participating is a big key towards success, and thanks for giving the wonderful opportunity to showcase our talent, because this is a stage where something different which is hidden in ourselves is coming out, because education is something different which is seen by marks, but these talent, these cultural activities
show the real talent of a student. So thanks for TSAT for giving this opportunity to show our talent, and thank you so much. ఈ యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్స్ లో తొలుత 600కు పైగా మండలాల నుండి మెరిట్ సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎంపిక చేసి అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ పోటీలకు 22,000 మంది విద్యార్థులు పైగా పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులను పోటీలకు తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు సైతం ఉత్సాహంతో పాల్గొన్నారు. హైదరాబాద్కు రావడం, మంచిర్యాలకి వెళ్ళి, కొత్తగూడెంకి వెళ్ళి, గద్వాల్, ఐజాకి వెళ్ళి ఇక్కడికి రావడం అనేదే విన్నర్ ప్రైజ్ మనకు. కాబట్టి అట్లా మనల్ని ఎంకరేజ్ చేసి తన పిల్లల కంటే మీరే తమ పిల్లలుగా భావించి మీకు దీని ఎడల పూర్తి గైడ్ చేసి టైం స్పెండ్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి మీ యొక్క రెస్పెక్టెడ్ టీచర్స్కి, మిమ్మల్ని పంపించి ప్రోత్సహిస్తున్నటువంటి పేరెంట్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇక్కడికి రావడమే మీకు ప్రైజ్. ఎవరు మీరు ఇందులో కాకుంటే పద్ధతి ప్రకారంగా మేము 1, 2, 3 ఇవ్వాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం. కానీ అందరూ కూడా గెలిచినట్లుగానే ఫీల్ కావాలా, అంత కాన్ఫిడెన్స్ తోటి ఉండాలా. గెలుద్దామని అందరు వచ్చారు, గెలిచినట్లుగానే ఫీల్ కావాలా. ఇక్కడ మరొకసారి నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరు కూడా ఫీల్ కావద్దు, నాకు ప్రైజ్ రాలేదని ఎవరు కూడా అనుకోద్దు. ముఖ్యంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేసినటువంటి టీసాట్కి, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ యొక్క వాళ్ళందరికీ కమాండ్గా చేశారు, మనందరికీ అవకాశం ఇచ్చారు. సార్ ఇక ముందు కూడా ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. మేము రూరల్ నుంచి వచ్చినటువంటి మా పిల్లలు, మా స్కూల్స్ కాబట్టి మాలో ఉన్నంతగా ఎక్కడ ఉండదు సార్. కంట్రీ కోడ్ అంటారు కదా, మీరు బాయిలర్ కాదు కంట్రీ అని ఎంత ఇష్టపడతా ఉంటారో అంత ఉంటుంది. అంటే వాళ్ళ వెనక నివురు కప్పి నిప్పులాగా ఉంటా ఉంటారు పిల్లలు. కాబట్టి మా పిల్లలకి ఎంత అవకాశం ఇస్తే అంత రాణిస్తూ ఉంటారు, అంత ఎదుగుతూ ఉంటారు. రియల్ లైఫ్ అనేటువంటిది వీళ్ళ లోపలనే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా కండక్ట్ చేసి అవకాశం ఇస్తారని మేము రిక్వెస్ట్ చేస్తూ మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. నా పేరు ఆర్ రాజగంగారెడ్డి, తెలంగాణ స్టేట్ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా బిక్నూరు మండల గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఎంఈఓ బిక్నూరుగా పనిచేస్తాను. మొదట 33 జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులకు వారితో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ స్టేట్ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘ పక్షాన మరియు టీసాట్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలను 100కు పైగా విద్యార్థులతో టీసాట్ కార్యాలయంలో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి బాలవక్త, క్విజ్, ఎస్ఏ రైటింగ్ విన్నర్స్ కు నవంబర్ 13వ తేదీన గౌరవ ఐటీ, ఇండస్ట్రీస్, శాసన వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమొంటలతో పాటు విద్యార్థులకు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధమైన పుస్తకాలను, విద్యార్థులకు అవసరమైన క్యాష్ మనీని అందజేశారు. ఎస్ఏ రైటింగ్ కూడా అతి ముఖ్యమైనది. మొదటి దశలో తెలంగాణలోని 600 మండలాల నుండి 2,000కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీసెట్కు మరియు తెలంగాణ జిహెచ్ఎం సంఘానికి నా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు ఉండేటువంటి టాలెంట్ను బయటికి తీసుకురావడం జరుగుతుంది. చాలా పూర్వ విద్యార్థులు కూడా ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి విద్యలో కానీ ఇతర రంగాల్లో కానీ ముందుకు రావడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను. నేను ఈ కార్యక్రమంలో బాలవక్తలు ప్రథమ బహుమతి సాధించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. అందులో నేను ప్రథమ బహుమతి సాధించినందుకు సంతోషిస్తున్నాను. ధన్యవాదములు. A very pleasant good afternoon to everyone. Basically, I feel very happy to come to the stage because I had struggled a lot to come here and to speak. Basically, I'm a average student in my 7th, 8th standard, and after I become I can't remember me as a good student, but somehow I gained some knowledge. I decreased my stage fear, everything, and I didn't expect this in my life that I will come to here and talk like this in any live program before my 10th. Thank you to TSAT for conducting this program to take out the talent of children. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీసాట్కు మరియు తెలంగాణ జిహెచ్ఎం సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని ఆశిస్తున్నాను. నేను ఒకప్పుడు చాలా పూర్ స్టూడెంట్, క్లాస్లో లాస్ట్లో ఉండేవాడిని. కానీ నేను ఇంతకుముందు ఒకసారి స్టేట్ లెవెల్కి వచ్చి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఎన్నో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా మేడం వాళ్ళ గైడెన్స్,
అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సార్ వాళ్ళు అరే ఇది ఒక్కటే కాదు, చదువులో కూడా ఇదే చూపించాలి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి అదొక మోటివేషన్గా మారుతుంది. ఆ విధంగా విద్యలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. Good evening everyone. I am V. Venkata Krishna from Nirmal district, Kadem Mandal, ZPHS, Lingapur. First, అందరికీ కంగ్రాచులేషన్. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం స్టేట్ లెవెల్ దాకా వచ్చామో అదే మనం విన్ అయినట్టు లెక్క. ఈ కాంపిటీషన్ ద్వారా ఎంతో కొంత నేర్చుకొని రేపటి నుంచి దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నాను. మరియు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు టీసాట్ నెట్వర్క్కి మరియు తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్కి థ్యాంక్ యూ సో మచ్. Good afternoon everyone present here. Myself Yashashwini from ZPHS Girls Alwal, studying in 10th standard from Mechal district. I would like to all thank my teachers and my parents who've been constantly encouraged me and supported me. I would like to take a moment and special thanks to Venugopal sir, the TSAT CEO, for conducting these programs, and we would love to participate in these type of programs more often, and I would like to come here more often. Thank you so much. ఈ వ్యాసరచన పోటీల్లో మండల స్థాయిలో ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్ అండ్ రోల్ ఆఫ్ పేరెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనే అంశాలపై వ్యాసాలు రాశారు. ఈ మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన రెండో దశ పోటీల్లో పాల్గొని ప్రతి జిల్లాలో మొత్తం 1850 మంది పాల్గొన్నారు. వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థ్రెట్ ఆర్ ఆపర్చునిటీ అనే అంశంతో పాటు క్లైమేట్ చేంజ్ లేదా ఇట్స్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ అనే 2 అంశాలపై వ్యాసాలు రాసి చివరి దశకు చేరుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు టీసాట్ ను అభినందించారు. టీసాట్ వాళ్ళు ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంది విద్యార్థుల్లో వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ అయినా, లేదా స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్స్ టు టీసాట్. అండ్ నెక్స్ట్ మా పిల్లలు కూడా మార్నింగ్ ఏదంటే చెప్పిన వెంటనే దేన్ని ఆలోచించకుండా దానిపైన కాన్సన్ట్రేషన్ విత్ ఇన్ 1 hourలో ప్రిపేర్ అయిపోయి మా పిల్లలు ఈ స్టేట్ లెవెల్లో రావడం చాలా హ్యాపీగా ఉంది. దానికి కూడా చాలా థ్యాంక్స్ టీసాట్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వేరే డిస్టిక్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతున్నారు కదా, దానికి కూడా చాలా థ్యాంక్ యూ. వ్యాసరచన పోటీల్లో ఫైనల్ కి చేరుకున్న 33 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలను టీసాట్ ఆఫీసులో నిర్వహించారు. గాంధీయ సిద్ధాంతాలు, స్వాతంత్ర సముపార్జనలో పాత్ర, సమాజ నిర్మాణంలో వ్యక్తిగా వాటి నుండి పొందాల్సిన స్ఫూర్తి ఏంటి అనే అంశంపై ఎస్సే రైటింగ్ లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. వీరిలో ఫైనల్ గా 3 విజేతలను ఎంపిక చేయడం జరిగింది. మొదటి స్థానంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన టి హర్షిత నిలవగా, 2వ స్థానంలో నారాయణపేట జిల్లాకు చెందిన ఎం కీర్తన, 3వ స్థానంలో మేడ్చల్ జిల్లాకు చెందిన డి తేజస్విని దక్కించుకున్నారు. విజేతలైన విద్యార్థులకు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మెమోటో, సర్టిఫికేట్ తో పాటు క్యాష్ ప్రైజ్ అందించి అభినందించారు. ఈరోజు చాలా సంతోషం, మా సోదరులు టీసాట్కు సంబంధించిన CEO గారు వేణుగోపాల్ రెడ్డి గారు, వారి బృందం ప్రత్యేకమైన ఒక ఆలోచనతో వ్యక్తిత్వం ప్రతి విద్యార్థుల్లో పెంచాలనే ఒక ఉద్దేశంతో మనం పోటీ ప్రపంచంలో ఉంటున్నాం కనుక ఆ స్పోర్టివ్ స్పిరిట్ ను పెంచాలనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని మరి CEO గారు వేణుగోపాల్ రెడ్డి గారు, టీసాట్కు సంబంధించిన మా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 22,000 మందిలో 99 మంది రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలో నిలబడి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం, తల్లిదండ్రులందరూ కూడా చాలా కష్టపడి చదివిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు సంబంధించి వారికి గౌరవం ఇవ్వాలి. వారు పడ్డ కష్టానికి మీ చదువు ద్వారా రేపు రాబోయే కాలంలో మీరు బాగా ఎదిగి స్థిరపడి వారు గర్వపడేలాగా మీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి భవిష్యత్తు కలగాలని, మీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు కలగాలని మా ప్రభుత్వం తరఫున మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. బాగా చదువుకునే వారికి మీరు వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి, పర్సనాలిటీని పెంచుకోవాలి,
యూ కెన్ బీ నెంబర్ 1 ఇన్ స్కూల్. ఫస్ట్ నేను వచ్చాను, సెకండ్ వచ్చాను కాదు. యాజ్ ఎ పర్సన్ మేటిగా ఉండడం, మంచి లక్షణాలతో పాటు ఫస్ట్ గ్రేడ్ వచ్చి మంచి లక్షణాలుండి మంచి గుణాలుంటే దట్ ఈస్ కాల్డ్ వ్యక్తిత్వం. ఆ పర్సన్గా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఎదుగుతారని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీశాట్కు సంబంధించిన మా CEO గారు, వారి మిత్రులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా హెడ్ మాస్టర్కు సంబంధించిన అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసే విద్యా లక్ష్యాలను చేరుకునేందుకు టీసెట్ నిర్వహించిన యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్స్ 2025 సర్వత్రా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.